गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 43వ శ్లోకం చదువుదాం. కామాత్మానః స్వర్గపరాః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. భోగైశ్వర్యగతిం ప్రతి. సో కామనింద నడుస్తోంది. అంటే కామ్యకర్మలను చేసే వాళ్ళని నిందించుట ఎందు తాత్పర్యము కాదు, కాకపోతే నిష్కామ కర్మ యొక్క ప్రాముఖ్యతను పైకి తీసుకురావడం ఈ 2-3 శ్లోకాల యొక్క తాత్పర్యం. అంటే జీవితంలో ఎప్పటికైనా కామ్యకర్మలను చేసే పనులలో కామ్యకర్మల పర్సంటేజ్ తగ్గించుకుని నిస్సంగత్వముతో ఈశ్వరారాధన బుద్ధితో నిత్యకర్మలు తన కర్తవ్య కర్మమును చేస్తూ ఉంటే చిత్తశుద్ధికి అది కారణం అవుతుంది. చిత్తశుద్ధికి కారణమయ్యి అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత నేను కర్తను కాను అనే జ్ఞానము అర్థమవుటకు యోగ్యత కలుగుతుంది. తద్వారా మోక్ష ప్రాప్తి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాట. అయితే ముందు శ్లోకంలో యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నా అన్యదస్తి ఇది వాదినః అని చెప్తున్నారు. అంటే వేదవాదరతాః వేదములో ఉండే అర్థవాదములను యందు ప్రీతి కలిగిన వారు. బోల్డన్ని కామ్యకర్మలకు సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి వేదంలో. ఈ కర్మ చేస్తే ఇటువంటి ఫలము దొరుకుతుంది. అందులో చాలా స్టేట్మెంట్స్ లో అర్థవాదములు అంటాం. అంటే ఆ పని మంచిది అని చెప్పుటకు చేస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ లా ఉంటాయి. ఈ ఈ ఈ కర్మ ఫలానా యాగము ఇంకో కర్మ కంటే 10 రెట్లు మేలు, ఇంకో కర్మ కంటే 100 రెట్లు మేలు, ఇంకో కర్మ కంటే 1000 రెట్లు మేలు, అలా ఉంటాయి అర్థవాదములు అనమాట. అవన్నీ ఇది చేస్తే స్వర్గం దొరుకుతుంది, ఈ పని చేస్తే ఇంకొక ఫలము దొరుకుతుంది అనేటటువంటి ఫలములను ఎగ్జాజరేట్ చేస్తూ అడ్వర్టైజ్ చేస్తున్నట్టు ఉంటాయి మంత్రాలు, వేద మంత్రాలు. అంటే ఆ కర్మలయందు ప్రీతి కలిగించుటకై చెప్తున్నటువంటి వాక్యములు. సో ఆ వాక్యములు విని ఆ వాక్యముల చేత ప్రభావితమై నా అన్యదస్తి ఇది, వేరొకటేమీ లేదు, ఇంతే, స్వర్గప్రాప్తియే మోక్షం. స్వర్గాన్ని సాధించుట కంటే ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి గోల్ ఏమీ లేదు. దట్ ఈస్ ద అల్టిమేట్. ఏంటంటే బోల్డ్ అంత పుణ్యం కర్మలు చేసి బోల్డ్ అంత పుణ్యం కూడబెట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోవాలి, అంతే. అదే అల్టిమేట్ గోల్. వేరొకటి లేదు. వేదములో చెప్పే మంత్రములకు, వేదం చెప్తున్నటువంటి జ్ఞానమునకు వేరొక ఆబ్జెక్టివ్ లేదు. కర్మ కంటే భిన్నముగా జ్ఞానము ఉండదు. ఇండిపెండెంట్ ఆఫ్ కర్మ రిచువల్ జ్ఞానం అనేది ఉండదు. జ్ఞానం అంటూ ఉంటే రిచువల్ తో కూడుకునే ఉంటుంది, ఇండిపెండెంట్ అనేటటువంటి అభిప్రాయంతో ఉండేవాడు. వారు అవిపశ్చిత అంటున్నారు, అంటే అల్పమేధస్సు కలిగిన వాళ్ళు. ఏం చెప్తారట? పుష్పితాం వాచం అంటే బాగా వినుటకు రమణీయమైనటువంటి మాటలు చెప్తారు. అంటే వేదంలో కర్మఫలములను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు. చాలా స్తోత్రములకు ఫలస్థుతి అలాగే ఉంటుంది. పుష్పితాం వాచం అంటే బాగా పుష్పించినటువంటి వృక్షము. అటువంటి వృక్షములు మనం చూసే ఉంటాం. బోల్డ్ అన్ని పువ్వులు ఉంటాయి, కానీ పళ్ళు ఏముండవు వాటికి.
ఆ, ఆ విధంగా అనమాట అటువంటి ఒక సజెస్టెడ్ మీనింగ్ తో చెప్తున్నటువంటి వాక్యము పుష్పితాం వాచ్యం. ఈ పుష్పితాం వాచ్యములు ఈ అంటే వినుటకు రమణీయమైనటువంటి మాటలు చెప్తున్నారు. వాళ్ళ గురించే ఈ ముందు శ్లోకం 43 శ్లోకం కూడా వాళ్ళ గురించే చెప్తున్నారు చూడండి. అందుకనే అవతారికలో తేచ, ते च ఏ అంటే వారు అని బహువచనం. వాళ్ళు ఇంకా ఇంకా ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ గురించి చెప్తున్నారు. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. సో కామాత్మానః అంటే కోరికలతో నిండిపోయి ఉంటారు. అంటే ఆ కోరికలకి ముందు కూడా చెప్పారు. ఆ కోరికలు ఏంటంటే కోరికలు ఒకసారి ఆ ఆ కోరికలు దాంట్లో ఎండ్ ఉండదు. ఒకదాని నుంచి ఒకటి ఇంకొకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, అది ఆ మల్టిప్లై అయిపోతాయి కోరికలు. బ్యాక్టీరియా మల్టిప్లై అయినట్టు మల్టిప్లై అయిపోతాయి. దానికి ఎక్కడ కూడా లిమిట్ అంటూ ఉండదు. ఒకసారి ఆ, కోరికలను బట్టి కర్మలు చేయుట అనే అనే ట్రాక్ లో పడిపోతే ఆ మెంటల్ డిస్పోజిషన్ ఏది చేసినా ఆ, దాని వెనక ఒక కోరిక మోటివేషన్ అయి ఉండాలి. ఫలానాది సాధించాలి, ఎందుకంటే నాకు ఫలానా భోగము ఆరు ఫలానా సుఖము కావాలి అనేటటువంటి ఆ, ఆ, ఆలోచనలో పడిపోతే ఆ మెంటల్ డిస్పోజిషన్ కి ఎక్కడ హద్దు ఉండదు అంటున్నారు. ఆ, ఆ, అందుకనే రిలిజియన్ లో ఆ, అన్ని రిలిజియన్స్ లోనూ ఉంది. స్వర్గం అంటే విపరీతమైన దాన్ని ఏమంటారు, ఒక మోహమా? అందరికి మోహం. స్వర్గం అంటే అందరికి ఒక రకమైనటువంటి అటాచ్మెంట్. ఇక్కడే మన మన రిలిజియన్ లోనూ ఉంది, క్రిస్టియానిటీలోను ఇస్లాంలో కూడా ఉంది. ప్యారడైస్ ప్యారడైస్కి వెళ్ళి స్వర్గానికి వెళ్ళిపోవాలి ఏదో ఒకటి చేసి. సో టెర్రరిస్టులు అందరూ అయితే ఫైనల్ గోల్ అదే. సూసైడ్ బాంబర్ కి ఆ మెంటల్ కండిషనింగ్ అలా చేస్తారు. ఆ సూసైడ్ బాంబర్ లో మిగిలిన వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. ఆ సూసైడ్ బాంబ్ కట్టుకున్న మనిషి మాత్రం గ్యారంటీగా చనిపోతాడు. కానీ ఏంటంటే అలా చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతారు, ప్యారడైస్ జన్నత్ వెళ్ళిపోతారు అనేటటువంటి అభిప్రాయం. సో అక్కడి నుంచే వస్తుంది ఆ కామాత్మానః అన్నది. ఆ మెంటల్ డిస్పోజిషన్ విపరీతం అయిపోతే అది జిహాద్లో తయారవుతుంది. సో సో కోరికలకి ఎండ్ ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో వాడుతున్నటువంటి మాట కామాత్మ. అంటే ఏది చేసినా కూడా దాని వెనకాల కోరిక ఉంటుంది. స్వర్గపరాహ అంటే స్వర్గమే పరమమైనటువంటి గోల్, ద అల్టిమేట్ గోల్ జీవితానికి స్వర్గాన్ని సాధించుట అనేటటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు స్వర్గపరాహ. సో కామాత్మానః స్వర్గపరాహ. జన్మ కర్మ ఫలప్రదాం అంటే పుష్పితాం వాచ్యం అన్నారు కదా, వాటికి చెప్తున్నటువంటి విశేషణం అది. ముందు శ్లోకంలో పుష్పితాం వాచ్యం ఉంది కదా, పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. సో అవిపశ్చిత అవివేకులు కామాత్మానః కోరికలతో నిండి ఉన్నటువంటి మనస్తత్వము కలవారు. స్వర్గపరాహ స్వర్గమే పరమమైనటువంటి గోల్, లక్ష్యము సాధించుటకు అనేటటువంటి అభిప్రాయము ఉన్నవాళ్ళు పుష్పితాం వాచం ప్రవదంతి. వినుటకు రమణీయమైన మాటలు చెప్తూ ఉంటారు. అయితే ఆ మాటలు ఇంకా ఎలా ఉంటాయి? జన్మ కర్మ ఫలప్రదం. ఈ సంసారాన్ని అలా సాగేటట్లు చేస్తూ ఉంటాయి. అంటే ఒక కర్మ, ఆ కర్మకి ఫలము జన్మ. ఒక చేసిన కర్మలను అనుభవించుటకే జన్మ. మరొక జన్మ అంటూ ఉంటే ఎందుకుంటుంది అంటే చేసిన కర్మల యొక్క ఫలములు అనుభవించే పరిస్థితి ఉంటే ఇంకొక జన్మ ఉంటే తీరుతుంది. సో ఈ కర్మలకి ఫలం ఏమవుతుంది? ఫైనల్లీ జన్మ కర్మఫలప్రదం. కర్మఫలమే జన్మ. వేరొక కర్మఫలం అంటూ ఏముండదు. కర్మఫలాన్ని అనుభవించాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.
చేసిన పనులన్నిటికీ కూడా ఈ రోజు ఫలము వచ్చేది. ఇప్పుడు అది లౌకికంగా అయితే లౌకికంగా కొంతవరకు ఈ జన్మలోనే అనుభవించేస్తాము అనుకో మోస్ట్లీ. కానీ పరలౌకికమైనటువంటి ఫలములు ఏవైతే ఉంటాయో పుణ్యము, ఇప్పుడు ఈరోజు ఒక కర్మ చేసామనుకోండి, ఆ కర్మ వల్ల పుణ్యం వస్తుంది అని ఒక కర్మ చేసామనుకోండి, ఒక వ్రతం చేస్తాము దానివల్ల పుణ్యం వస్తుంది అని, ఆ పుణ్యం యొక్క ఫలము వెంటనే వచ్చేసేది. ఆ పుణ్యం యొక్క ఫలము తర్వాత వస్తుంది, దానికి టైం గ్యాప్ ఉంటుంది. ఈ రోజు ఒక కార్యము చేస్తే ఆ పుణ్యకార్యమునకు ఫలము వెంటనే వచ్చేసేది, ఆ తర్వాత వస్తుంది. తర్వాత ఎప్పుడో వస్తుంది, మెల్లగా దాని టైం వచ్చినప్పుడు వస్తుంది. అది ఈ జన్మలో రాలేదనుకోండి, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి వేరే వేరే జన్మ ఎత్తవలసిందే. సో అదొక ప్రాబ్లం ఉంది. చేసే వైదిక కర్మలు, పౌరాణిక కర్మల్లో గ్యారంటీగా ఆ కష్టం అయితే ఉన్నది. ఆ కర్మలు చేస్తాము, కానీ ఆ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం యొక్క ఫలం వెంటనే వచ్చేసేది. దానికి ఒక టైం గ్యాప్ ఉండి ఆ తర్వాత వస్తుంది. ఆ తర్వాత వచ్చినప్పుడు ఈ జన్మలో కాకపోతే అది అనుభవించడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. సో ఈ కోరికల కామ్యకర్మలకి నెట్ రిజల్ట్ ఏమిటయ్యా అంటే, నెట్ రిజల్ట్ సంసారము. జన్మ కర్మ ఫలప్రదం అంటే సంసారమును ఇచ్చినటువంటి మాటలు. సంసారము అంటే సుఖ దుఃఖముల యొక్క సైకిల్. ఆ సైకిల్ ని పొడిగించేటటువంటి మాటలు. పైగా ఎలా ఉంటాయి అవి? క్రియా విశేష బహుళం. ఒకటి కాదు, అనేకములు. ఆ క్రియలలో అనేకములైనటువంటి తేడాలు. ఇప్పుడు ఒక చిన్న మనము రుద్రాభిషేకమే తీసుకున్నాం అనుకోండి, అందులోనే బోల్డ్ వెరైటీలు ఉంటాయి. అంటే వెరీ వెరీ సింపుల్ లెవెల్ ఏకవార రుద్రాభిషేకము, లేకపోతే ఏకాదశ రుద్రాభిషేకం. అదే రుద్రాభిషేకంలో ఇన్ని తేడాలు, బోల్డ్ తేడాలు ఉంటాయి మళ్ళీ అందులో. అలాగా క్రియా విశేష బహుళం. ఈ వేదంలో చెప్పే కర్మలన్నీ కూడా మల్టిట్యూడ్, అంటే సెల్ఫ్ పర్పెచ్యుయేటింగ్. అందులో ఇంకా దాన్ని ఎన్ని పర్ముటేషన్స్, కాంబినేషన్స్ తో అయినా వాటిని అలా పొడిగిస్తూ ఉండొచ్చు. సో క్రియా విశేష బహుళం. క్రియా విశేషములు అంటే అనేకములైనటువంటి తేడాలున్నటువంటి క్రియలు, కర్మలు. అవి అనేకములు, బహుళం అనేకములు అయినటువంటి మాటలు చెప్తారు. అయినటువంటి పుష్పితాం వాచ్యం. పైగా ఇవి ఎలా ఉంటాయట? భోగైశ్వర్య గతిం ప్రతి. భోగము, ఐశ్వర్యము, గేర్డ్ టువర్డ్స్ భోగ అండ్ ఐశ్వర్య. భోగైశ్వర్య గతిం ప్రతి. భోగమును ఐశ్వర్యమును అనుభవించే ఎందుకు దాన్ని ఏమంటారు? అనుకూలంగా ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ భోగమును, అది భౌతికమైనటువంటి భోగము కావచ్చు, లేదా పరలౌకికమైనటువంటి భోగం, స్వర్గము, అక్కడికి వెళ్ళి అనుభవించే సుఖము వంటి భోగము కావచ్చు. అంటే స్వర్గం యొక్క డెఫినేషన్ మనం పురాణాల్లో చూస్తే అలాగే ఉంటుంది కదా. స్వర్గం అంటే ఏంటి అంటే, స్వర్గములో అన్లిమిటెడ్ భోగము, కానీ ఆ భోగము వలన దాన్ని ఏమంటారు? సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి అన్లిమిటెడ్ భోగములు అనుభవించట అన్నట్టు ఉంటుంది స్వర్గం యొక్క డెఫినేషన్. స్వర్గంలో ఏం చేస్తారంటే, స్వర్గంలో చక్కగా వాళ్ళందరూ కూర్చొని పార్టీ చేసుకుంటుంటారు. అలా ఉంటుంది డెఫినేషన్. మనం స్వర్గము ఎక్కడ డిస్క్రైబ్ చేశారో వాటిని చూస్తే, సో అంటే అన్లిమిటెడ్ భోగము. సో భోగైశ్వర్య గతిని బట్టి, భోగము, సంపదలు, ఆ భోగాన్ని అనుభవించుటకు కావలసిన సంపదలు, అది భోగైశ్వర్యం. అంటే భోగం అనుభవించాలంటే సంపద ఉండాలి. సో భోగములు, వాటికి కావలసినటువంటి సంపదలు, వాటిని సమకూర్చేందుకు అనుకూలముగా ఉండేటటువంటి వాక్యములు. సో భోగైశ్వర్య గతిం ప్రతి. సో ముందు శ్లోకంలో చెప్పిన పుష్పితాం వాచం ప్రవదంతి, ఆ వినుటకు రమణీయముగా ఉండే మాటలకు వచ్చిన 3 విశేషణాలు చెప్పారు. ఆ మాటలు ఎలా ఉంటాయి? జన్మకర్మ ఫలప్రదం అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు, కర్మఫలమును అనుభవించుటకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఇచ్చేటట్టు
ఉండేటటువంటి మాటలు, ఇచ్చేటటువంటి అందమైనటువంటి మాటలు. క్రియా విశేష బహుళం, అనేకములైనటువంటి తేడాలు కలిగినటువంటి బోలెడన్ని కర్మలతో కూడుకున్నటువంటి వినుటకు రమణీయమైనటువంటి మాటలు. భోగైశ్వర్య గతిం ప్రతి, భోగములు, ఆ భోగములను అనుభవించటకు సాధనములైన సంపదలను సమకూర్చుకునేందుకు తోడ్పడేటటువంటి వినుటకు రమణీయమైనటువంటి మాటలు ఇవి చెప్తూ ఉంటారు. ఎవరు? అవిపశ్చిత అని ముందు శ్లోకంలో చెప్పారు. వారికి వేదవాద రతాః అవిపశ్చిత నాణ్యదస్తి వాదిన కామాత్మాన స్వర్గపరాః. సో ఆ విధంగా ఈ రెండు శ్లోకాలని కలిపి మనం అన్వయం చేసుకోవచ్చు. బహువచన శబ్దాలన్నీ అవిపశ్చిత నాణ్యదస్తి వాదిన, తర్వాత వేదవాద రతాః, అవి అక్కడ ముందు శ్లోకంలో, ఇక్కడ కామాత్మాన స్వర్గపరాః. ఇవన్నీ బహువచన శబ్దాలు. ఇవన్నీ వివేకము తక్కువ ఉండి కామ్యకర్మలే జీవితము అనుకునేటటువంటి అభిప్రాయము కలిగిన వారు. వాళ్ళు ఏం చేస్తారు? పుష్పితాం వాచం ప్రవదంతి, అందమైన మాటలు చెప్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి అందమైన మాటలు? జన్మ కర్మ ఫలప్రదం, కర్మఫలమైనటువంటి జన్మలను ఇచ్చేటటువంటి మాటలు. క్రియా విశేష బహుళం, బోలెడన్ని తేడాలతో ఉన్నటువంటి అనేకములైనటువంటి క్రియలతో కూడుకున్నటువంటి మాటలు. భోగైశ్వర్య ప్రతి, భోగములు ఐశ్వర్యములను సాధించుకునేందుకు సాధనములైనటువంటి క్రియలతో కూడుకున్నటువంటి మాటలు అటువంటి అందమైన మాటలు చెప్తారు అని చెప్తూ ఉంటారు. అది శ్లోకం యొక్క అర్థము. అయితే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, దీనివల్ల పెద్ద లాభము ఉండదు. అంటే ఇది దీన్ని ఏమంటున్నారు? అవ్యవసాయిన, వ్యవసాయి ఆత్మిక బుద్ధి, దానికి ఆపోజిట్ అవ్యవసాయి ఆత్మిక బుద్ధి. అంటే ఫోకస్ ఉండదు. ఇలా ఉంటే ఫోకస్ ఉండదు అని చెప్తున్నారు. ఫోకస్ ఉండదు, కానీ ఫోకస్డ్తో ఉండాలి. ఎటువంటి ఫోకస్తో ఉండమని ఇన్స్ట్రక్షను అంటే, ఎప్పుడు నాకు ఈ శోకమోహములు సుఖ దుఃఖముల యొక్క సైకిల్ నుంచి దాన్ని ఏమంటారు, రిలీఫ్ కావాలి అని అనేటటువంటి థాట్ వచ్చిన రోజుని వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఒకటే అక్కడ చెప్తున్నటువంటి ప్రణాళిక. నేను కర్తను కాను అన్న మాట అర్థమైతే సర్వకర్మ సన్యాసము, ఆ మాట అర్థం కావట్లేదా? నో ప్రాబ్లం. ప్రతి కర్మ కూడా నిస్సంగత్వముతో, ఈశ్వరార్పణ బుద్ధితో, ద్వంద్వ నిరాకరణతో అన్ని కర్మలు నువ్వు చేయవలసినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, లైఫ్ స్టేజ్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి, కాంటెక్స్ట్ని బట్టి ఉన్నటువంటి కర్తవ్య కర్మను చేయాలి. చేస్తే అంతఃకరణ శుద్ధి, తద్వారా నేను కర్తను కాను, నా స్వరూపము అనంతమైనటువంటి చైతన్యము అనేటటువంటి మాట అర్థం కలుగుటకు యోగ్యత. అది ప్రణాళిక. దాని అందే ఫోకస్, దానికి వ్యవసాయాత్మక బుద్ధి అని పేరు. దానికి వ్యవసాయాత్మక బుద్ధి. అది లేని వాళ్ళు ఈ విధంగా ఉంటారు. ఈ విధంగా ఉంటే ఏమిటి ప్రాబ్లం అంటే, డిసిపేటెడ్ ఫోకస్ ఉండదు లైఫ్లో. ఈ కోరికల్ని సాధించుకోవడంలో బిజీగా అయిపోతుంది జీవితం అంతా. ఎంతసేపు ఓ కోరిక, అదైన వెంటనే ఇంకోటి, అదైన వెంటనే ఇంకోటి, అదైన వెంటనే ఇంకోటి. నాన్ స్టాప్ కోరికల యొక్క వాటిని తీర్చుకునేటటువంటి ఆ రష్లో గడిచిపోతుంది జీవితము. దానివల్ల సుఖ దుఃఖముల యొక్క ప్రవాహమే తప్పించి అంతఃకరణములో ప్రోగ్రెస్ అనేది ఉండదు అని తెలియజేయుటకు చెప్తున్నటువంటి మాట. భాష్యం చదువుతాము. కామాత్మానః కామస్వభావాః కామపరాః ఇత్యర్థః. కామాత్మానః అంటే కామ స్వభావము కలవారు, వారు కోరికలు స్వభావముగా ఉన్నవారు. అంటే వాళ్ళ నేచర్ కామపరాహ, కామమే ఇక్కడ ఉన్నది, అంటే కోరికే జీవితానికి అర్థము అనేటటువంటి అభిప్రాయము ఉన్నవారు, వారు అనేటటువంటి బుద్ధి నిశ్చయము ఉన్నవాళ్ళు. స్వర్గపరాహ
స్వర్గపరాః స్వర్గః పరః పురుషార్థః స్వర్గః పరః పురుషార్థః ఏషాం తే స్వర్గపరాః ఏషాం తే స్వర్గపరాః స్వర్గప్రధానాః. స్వర్గప్రధానాః. సో జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే పుణ్యాన్ని మూటగొట్టేసుకోవడమే జీవితం యొక్క లక్ష్యం. పాపాన్ని తగ్గించుకుని పుణ్యాన్ని పెంచుకోవాలి. పుణ్యాన్ని పెంచుకుని స్వర్గానికి దాని ఏమంటారు యోగ్యత కలుగ చేసుకోవాలి. అది జీవితం యొక్క లక్ష్యం. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? ధర్మము బంధమే అధర్మము బంధమే అని చెప్పింది. ఆ కర్మబంధం ప్రహాస్యసి అన్న చోట ఎక్స్ప్లెయిన్ చేశారు. ధర్మము అధర్మము అంటే పుణ్యము పాపము రెండు బంధములే. సో యాటిట్యూడ్ ఎలా ఉండాలి? పుణ్య పాపములకు అతీతముగా ఉండాలి నేను అనేటటువంటి యాటిట్యూడ్ ఉండాలి లైఫ్కి. అంతేనే కానీ సాధారణంగా ఏం వింటాము? పాపం తగ్గించి పుణ్యము చేసుకోవాలి అనే మాట అనే ఇన్స్ట్రక్షన్ వింటాం. అలా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేనే కానీ పాపానికి పుణ్యానికి రెండింటికి అతీతంగా ఉండడం ఏమిటి? అదే మాట అనిపిస్తుంది. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? పాపము పుణ్యము రెండు బంధమే, రెండు కర్మబంధమే. అంటే రెండు మరొక జన్మ కలుగుటకు కారణములే రెండు కూడా. పాపము ఇంకొక జన్మను కలుగజేస్తుంది, పుణ్యము కూడా మరొక జన్మను కలుగజేస్తుంది. కానీ ఆ సైకిల్ నుంచి తప్పించుకోవాలంటే పాపపుణ్యములకు అతీతంగా ఉండాలి. పాపపుణ్యములకు అతీతంగా ఉండాలంటే కోరికలు లేకుండా ఉండాలి. కోరికలు లేకపోతే పాపపుణ్యములకు చోటే ఉండదు. కోరిక ఉంటేనే ఆ కోరిక మంచి కోరిక చెడు కోరిక అని బట్టి దానికి పాపమా పుణ్యమా అనేటటువంటి లెక్క వస్తుంది. కోరికే లేకపోతే అంతా కూడా ఈశ్వరారాధన బుద్ధియే. ప్రతి పని కూడా ఈశ్వరుని పనియే. ఈశ్వరుని కొరకు చేస్తున్నాను, నాదంటూ ఏమీ లేదు ఇందులో. ఇది ఈశ్వరుని యొక్క పని. నేను నిమిత్త మాత్రుడనై నేను ఉన్న లైఫ్ స్టేజ్ని బట్టి, నేనున్న కాంటెక్స్ట్ని బట్టి, పరిస్థితిని బట్టి నేను చేయవలసిన కర్తవ్యము నేను చేస్తున్నాను. అంటే ఇంకప్పుడు అక్కడ పాపము పుణ్యము ఉండవు. అది పాపము కాదు, అది పుణ్యము కాదు, రెండింటికి అతీతం. అది కర్మబంధము ఉండదు అందులో. పాపము పుణ్యము అనే బంధం ఉండదు. అలా ఉండాలని చెప్తుంది శాస్త్రం. కానీ వీళ్ళు స్వర్గ ప్రధాన అంటే పుణ్యమే ప్రధానము. పుణ్యం ఉంటేనే స్వర్గం కదా. స్వర్గ ప్రధానము అంటే ప్రధానులు అంటే స్వర్గమే ప్రధానం అనుకునే వాళ్ళు, అంటే పుణ్యమే ప్రధానం అనుకునే వాళ్ళు అని అర్థం. అదే చెప్తున్నారు, స్వర్గ పరః పురుషార్థ. స్వర్గమే పరమ పురుషార్థము. అంటే ధర్మార్థ కామ మోక్షములలో ఆ మోక్షం అంటే ఏంటి? మోక్షం ఈజ్ ఈక్వల్ టు స్వర్గం అనేటటువంటి బుద్ధి నిశ్చయము ఉన్నవాళ్ళు. స్వర్గ పరః పురుషార్థ, పరమ పురుషార్థము స్వర్గమే అనేటటువంటి ఏషాంతే, ఇది ఎవరికైతే ఉన్నదో వాళ్ళు స్వర్గపరాహ. స్వర్గ పరః పురుషార్థ ఏషాం, ఎవరికైతే స్వర్గమే పరమ పురుషార్థమో తే వారు స్వర్గపరాహ. బహువ్రీహి సమాసము. తే స్వర్గపరాహ స్వర్గప్రదానాః. జన్మ కర్మ ఫలప్రదాం కర్మణః ఫలం కర్మఫలం. సో విగ్రహ వాక్యాల్లో చక్కగా సమాసాలు చెప్తున్నారు ఇక్కడ. జన్మ కర్మ ఫలప్రదాం అన్న సమస్త పదాన్ని ముందు సమాసాన్ని విడగొట్టితే ముందు కర్మఫలం, మధ్యలో కర్మఫలం ఉంది. అదే కర్మణః ఫలం కర్మఫలం. కర్మ యొక్క ఫలము కర్మఫలము. షష్ఠీ తత్పురుష సమాసము. కర్మణ ఫలం కర్మఫలం. జన్మైవ కర్మఫలం జన్మ కర్మఫలం. జన్మయే కర్మఫలం. సో జన్మ కర్మఫలం. జన్మయే కర్మఫలం ఏదైనదో అది జన్మ కర్మఫలం. అది సమాసం. జన్మ ఏవ కర్మఫలం జన్మ కర్మఫలం. తత్ ప్రదతాతి ఇతి జన్మ కర్మ ఫలప్రదాః. అది ఇచ్చునవి. జన్మం అనేటటువంటి కర్మఫలమును ఇచ్చునవి కాబట్టి జన్మ కర్మ ఫలప్రదములు. అది సమాసం. జన్మ కర్మ ఫలప్రదాం అనే దానికి విగ్రహవాక్యం. సో కర్మ యొక్క ఫలము కర్మఫలము, జన్మయే కర్మఫలము, జన్మ కర్మ ఫలము. అట్టి జన్మ కర్మ ఫలమును ఇచ్చునవి
అంటే జన్మ కర్మ ఫలమును జన్మ కర్మ ఫలప్రదాహ, అది సమస్త పదం అప్పటికది వచ్చింది. తాం వాచం ప్రవదంతి తాం వాచం ప్రవదంతి ఇది అనుషజ్యతే. ఇది అనుషజ్యతే. అనుషజ్యతే అంటే అన్వయం చేసుకోవాలి అని అన్వయించుకోవాలి. దేనితోటి? ముందు శ్లోకంలో ఉన్న పుష్పితాం వాచం ప్రవదంతి, తాం వాచం అట్టి మాటలను చెప్తారు. ఎట్టి మాటలు? జన్మకర్మ ఫలప్రదాం పుష్పితాం వాచం ప్రవదంతి అని అన్వయం చేసుకోవాలి అంటున్నారు. క్రియా విశేష బహుళాం, క్రియా విశేష బహుళాం. మళ్ళీ ఇక్కడ ఈ క్రియా విశేష బహుళానికి ఆ సమస్త పదానికి విగ్రహవాక్యం చెప్తున్నారు. క్రియాణాం విశేషాః, క్రియాణాం విశేషాః అంటే క్రియల యొక్క తేడాలు అని అర్థం. విశేషాః అంటే తేడాలు, డిస్టింక్షన్స్. క్రియాణాం విశేషాః, కర్మల యొక్క విశేషాః క్రియా విశేషాః. తే బహుళాః, తే బహుళాః అవి అనేకములు. సో క్రియా విశేష బహుళాః వచ్చింది. క్రియల యొక్క విశేషాలు తేడాలు అనేకములు. సో అనేకములైనటువంటి తేడాలు కలిగినటువంటి క్రియలు, కర్మలు అని అర్థం. క్రియా విశేష బహుళాః. యస్యాం వాచితాం, యస్యాం వాచితాం. ఏ వాక్కునందు కలవో. యస్యాం అంటే సప్తమి, సప్తమి ఏకవచనం, అది సప్తమి. యస్యాం ఏ వాక్, ఎందుకంటే వాక్ అనేది స్త్రీలింగ పదం, అందుకని యస్యాం వాచి రెండు కూడా స్త్రీలింగ సప్తమి విభక్తి ఏకవచన శబ్దాలు. సో యస్యాం వాచి, అనేకములైనటువంటి తేడాలు కలిగినటువంటి కర్మలు ఏ మాటల యందు ఉన్నవో ఆ మాటలు క్రియా విశేష బహుళాః. అది అటువంటి వాక్కులు. తాం అంటే వాటి యందు. తాం అంటే ఆ మాటలను అని కదా అన్వయించుకోవాలి. తాం మళ్ళీ వాచం ప్రవదంతి, ఆ పక్కన పైన ఇక్కడ వాచం ప్రవదంతి ఉందిగా, అక్కడ కలుపుకోవాలి మళ్ళీ దాన్ని. సో క్రియాణాం విశేషాః తే బహుళాః యస్యాం వాచి తాం వాచం ప్రవదంతి, అది సెంటెన్స్ అన్నమాట. అప్పుడే సెంటెన్స్ అవుతుంది. అనేకములైనటువంటి తేడాలు కలిగినటువంటి కర్మలు ఏ మాటల యందు ఉంటాయో ఆ మాటలను పలుకుతారు. అట్టి వినుటకు రమణీయమైనటువంటి మాటలు పలుకుతారు అని అన్వయం. స్వర్గ పశు పుత్రాద్యర్థాః, స్వర్గ పశుపుత్రాద్యర్థాః. అంటే ఈ కర్మఫలములు ఎటువంటి ఉంటాయి? స్వర్గము పశుపుత్రాది అర్థాః, అంటే స్వర్గము అనే ఫలం ఉంటుంది. పశువులను బోల్డ్ అన్ని పశువులను పెంచుకొనుట అనేటటువంటి ఫలం ఉంటుంది. అంటే బోల్డ్ అంత సంపద ఉంటుంది. పశువులు అంటే ఆ పశువులు ఉంటే ఆ పశువులను, ఆవులు ఉంటే ఆవు పాలు నలుగురికి అమ్ముకొని బోల్డ్ అంత సంపదను సంపాదించుకోవచ్చు. అది పశువులు అంటే అక్కడ అర్థం ఏంటంటే, లేదా ఎద్దులుంటే నాగలి కట్టి పొలం దున్నుకుని ఆ పొలం నుంచి వచ్చిన పంటను అమ్ముకుని సంపదలను సాధించవచ్చు. సో పశువులు ఫలము అంటే ఆ విధంగా అన్నమాట, సంపదలకు ప్రతీక. సో స్వర్గ పశు పుత్రాది, పుత్రులు అంటే సంతానం, పుత్రాది అర్థాః. యయా వాచా బాహుల్యేన ప్రకాశ్యంతే. బాహుల్యేన ప్రకాశ్యంతే. సో క్రియా విశేష బహుళాం కదా. ఏమిటి అందులో మల్టిప్లిసిటీ ఏమిటి అంటే, ఈ స్వర్గ పశు పుత్రాది అర్థాః యయా వాచా బాహుల్యేన ప్రకాశ్యంతే. ఏ మాటల చేత అయితే ఈ అనేకములైనటువంటి కర్మలు వాటి యొక్క ఫలములను మనకి తెలిసేటట్టు చేస్తుంది వేదము. అటువంటి వాక్కులు. వేదం చెప్తేనే కానీ కొన్ని కర్మలకు ఈ కర్మకు ఈ ఫలము అంటే అది స్వర్గప్రాప్తి, ఈ యజ్ఞము చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటే అది ఎలా తెలుస్తుంది? అది వేదం చెప్పింది కాబట్టి తెలుస్తుంది. ఈ కర్మకు పుణ్యము లభిస్తుంది, పుణ్యము లభించి వచ్చే జన్మలో ఉత్తమమైన జన్మ కలుగుతుంది. దానికి వ్యాలిడేషన్ ఏముంది? దానికి వ్యాలిడేషన్ ఏం లేదు. దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాం? మనం వ్యాలిడేట్ చేసుకోలేం మన బుద్ధితో, దాన్ని మన ఎక్స్పీరియన్స్ తోటి. దానికి స్వర్గమే వ్యాలిడేషన్, వేదమే వ్యాలిడేషన్. సో
సో ప్రకాశ్యంతే అంటే అది అర్థము. ఏ మాటలైతే అనేకములైనటువంటి క్రియల యొక్క ఫలములను ప్రకాశింపజేస్తున్నాయో, అంటే మనకి తెలిసేటట్టు చేస్తున్నాయో అటువంటి మాటలు. ఈ వేదములో అర్థవాదములన్నీ ఆ విధంగా ఉంటాయి. భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్యగతిం ప్రతి భోగశ్చ ఐశ్వర్యంచ భోగైశ్వర్యే భోగశ్చ ఐశ్వర్యం చ భోగైశ్వర్యే. ద్వంద్వ సమాసము. భోగము మరియు ఐశ్వర్యము, భోగైశ్వర్యము. భోగైశ్వర్యే అంటే ప్రథమ విభక్తి, దాన్ని ఏమంటారు, ద్వివచనం. రామ్ ఫలం ఫలే ఫలాని, రెండు ఫలములు ఉంటే ఫలే అనాలి. సో ఆ భోగైశ్వర్యే అంటే నపుంసకలింగంలో ద్వివచనం అది. సో ద్వంద్వ సమాసం చిన్నప్పుడు నేర్చుకుంటాం. రాముడు మరియు లక్ష్మణుడు, రామలక్ష్మణులు. అలాగా భోగము మరియు ఐశ్వర్యము, భోగైశ్వర్యములు. అంటే ఆ రెండిటికి కనెక్షన్ ఏంటంటే భోగములకు భోగములను అనుభవించడానికి ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం అంటే సంపద, ఆర్ ఐశ్వర్యం అంటే లార్డ్షిప్. రెండు ఈశ్వర భావము, రెండు కావాల్సి వస్తుంది భోగాలు అనుభవించడానికి. ఒక భోగాన్ని అనుభవించాలంటే ఆ భోగాన్ని అనుభవించేందుకు సంపద కావాలి. సంపదే కాదు, ఆ భోగాన్ని ఆర్డర్ చేసే కెపాసిటీ కూడా కావాలి. సో అందుకని భోగైశ్వర్యము అని కలిపి చెప్తున్నారు, భోగము మరియు ఐశ్వర్యం. తయోహ గతి తయోహ గతి ప్రాప్తి. ప్రాప్తి. గతి అంటే ప్రాప్తి అని, అంటే అది సిద్ధించుటకు. భోగైశ్వర్య గతి కదా సమస్త పదము. ఆ భోగైశ్వర్యమును సిద్ధించే విధముగా చేసేది అని అర్థం. తయోహో గతి, వాటి యొక్క ప్రాప్తి అని అర్థం. భోగము మరియు ఐశ్వర్యము, భోగైశ్వర్యములు వాటి యొక్క గతి, వాటి యొక్క ప్రాప్తి. సో భోగైశ్వర్య గతి అని అర్థం. భోగైశ్వర్యములను ప్రాప్తింప చేయునవి. తాం ప్రతి సాధనభూతాః ఏ క్రియావిశేషాః తద్బహుళాం తాం వాచం ప్రవదంతః సో తాం ప్రతి సాధనభూతాః, ఇది భోగైశ్వర్యములను సిద్ధించుటకు సాధనములైనటువంటి ఏ క్రియా విశేషాః, ఏ అనే తేడాలున్నటువంటి క్రియలు, అనేకములైనటువంటి తేడాలున్నటువంటి క్రియలు ఉన్నాయో, తద్బహుళాం వాటి యొక్క అనేకత్వము అని అర్థం. భోగము మరియు ఐశ్వర్యము సిద్ధించేందుకు సాధనములైనటువంటి అనేకములైనటువంటి తేడాలు కలిగినటువంటి ఏ కర్మలు ఉన్నాయో తాం వాచం ప్రవదంతః, ఆ మాటలను చెప్తూ ఉంటారు. ఎవరు అంటే చూడండి ఏమంటున్నారు, మూఢాః సంసారే పరివర్తంతే ఇత్యర్థః. చూడండి ఆ కామనింద ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఎవరికైతే ఇటువంటి మాటల మీదే ఆసక్తి ఉంటుందో వాళ్ళు మూఢులు అని చెప్తున్నారు, వాళ్ళు అవివేకులు అని చెప్తున్నారు. మూఢాః వాళ్ళు సంసారమునందే పరివర్తంతే, సంసారమునందే తిరుగుతూ ఉంటారు. ఎంత మంచి ఫలమును సంపాదించినా, ఆరు ఎంత తక్కువ ఫలమును, ఎంత తక్కువ వాల్యూ ఉన్నటువంటి ఫలమును సంపాదించిన, రెండు కేసుల్లోనూ కూడా నెట్ వాళ్ళు సంసారంలోనే తిరుగుతూ ఉంటారు. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు పొందుతూ ఉంటారు అవివేకులు అని. కామనింద, కామమును అంటే కామ్యకర్మలను తగ్గించుకుని నిష్కామ కర్మ చేయగలను అనే మాటను యొక్క ఇంపార్టెన్స్ పెంచుటకు కామ్యకర్మలను నిందిస్తున్నటువంటి మాటలు. చదువుదాం శ్లోకం ఒకసారి. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఇంకొక శ్లోకం ఉన్నది కామనిందతోటి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రహృత చేతసాం
తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. సమాధౌ న విధీయతే. అవతారిక తేషాంచ, తేషాం చ తేషాం అంటే వారి యొక్క, సో వారికి అంటే వారి యొక్క స్థితిని చెప్తున్నారు. ముందు శ్లోకంలో చెప్తున్నటువంటి మూఢాహ సంసారే పరివర్తంతే, ఎవరైతే కామాత్మానః స్వర్గపరాహ ఉంటారో వారికి ఇంకో మాట చెప్పాల్సి ఉంది కామనందలో. ఏమిటది? భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. అక్కడ తయా సంధి విడగొడితే అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఒకటే సంధి, వేరే సంధులు కూడా లేవు అక్కడ, నీ సమస్త పదాలే. భోగైశ్వర్య ప్రసక్తానాం, ఆ ప్రసక్త అన్న మాటను చూసారా? చాలా చక్కని చాలా విలువైనటువంటి మాట. అసక్త అంటే ఆసక్తి, అక్కడి నుంచే వచ్చింది. సక్త అంటే అటాచ్మెంట్, అంటే అంటుకుపోవడం. సో ప్రసక్తము అంటే బాగా అంటుకోవడం, బాగా తగులుకుని ఉండడం, గట్టిగా కొంచెం బలంగా తగులుకుని ఉన్నది అని అర్థం. ఏమిటి ప్రసక్త అక్కడ? భోగైశ్వర్య ప్రసక్త, షష్ఠి బహువచనం. భోగము ఐశ్వర్యముతో మంచి అటాచ్మెంట్ ఉన్న వారికి అని అర్థం. భోగైశ్వర్యములతో మంచి అటాచ్మెంట్ ఉన్నవారికి అంటే భోగముతో అటాచ్మెంట్ ఉంటే ఐశ్వర్యంతో అటాచ్మెంట్ లేకుండా ఉండదు, రెండు కలిసే ఉంటాయి. భోగాన్ని అనుభవించాలంటే ఐశ్వర్యం ఉండాలి, ఐశ్వర్యం లేకుండా భోగం ఉండదు. అంటే డబ్బు కానీ, ఐశ్వర్యం అంటే మనం సంపద అని చెప్పుకోవచ్చు అర్థము, లార్డ్షిప్ అని కూడా చెప్పుకోవచ్చు, ఈశ్వర భావం. రెండు ఉండాలి, రెండు ఉంటేనే భోగము సిద్ధిస్తుంది. సో భోగైశ్వర్య ప్రసక్తాన, భోగైశ్వర్యముల యందు విపరీతమైన ఆసక్తి, చాలా మంచి బలిష్టమైనటువంటి ఆసక్తి ఉన్నవారికి. పైగా ఇంకా తయా అంటే తృతీయ ప్రోనౌన్, సర్వనామము తృతీయ విభక్తి స్త్రీలింగము. ఇందాక మనము వాక్ స్త్రీలింగ పదం అని చెప్పుకున్నాం. పుష్పితాం వాచం ప్రవదంతి, ఆ పుష్పితాం వాచం స్త్రీలింగము, అది ద్వితీయ విభక్తి అక్కడ. ఇక్కడ తృతీయ తయా, ఆ మాటల చేత. పుష్పితాం వాచం ప్రవదంతి అని వినుటకు రమణీయమైన మాటలు చెప్తారు అని చెప్పారు, ఆ మాటల చేత అని చెప్పుకోవాలి. తయా అంటే దాని చేత అని అర్థం స్త్రీలింగంలో. మరి దేని చేత అంటే ఆ మాటల చేత, చెప్తున్నటువంటి అందమైనటువంటి మాటల చేత. అపహృత చేతసాం, అపహరించబడినటువంటి చేతస్సు అంటే బుద్ధి కలిగినటువంటి వారు, అంటే వివేకము ఆ అందమైన మాటల చేత అపహరించబడినటువంటి వివేకము కలిగిన వారికి. ప్రసక్త అపహృత చేతసాం కూడా షష్ఠి బహువచనమే. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం, భోగైశ్వర్యములందు బలమైనటువంటి ఆసక్తి కలిగిన వారికి. పైగా ఆ మాట అంటే ఎవరు వాళ్ళు? ఆ మాటల చేత అపహరించబడినటువంటి, అంటే వినుటకు రమణీయమైనటువంటి మాటలు. ఏమిటవి? బోలెడన్ని క్రియలు, వాటి యొక్క ఫలములను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటల చేత అపహరించబడినటువంటి మనస్సు కలిగిన వారికి, అపహరించబడినటువంటి వివేకము కలిగిన, వివేకం పోయింది, వివేకమునే అపహరించింది. అంటే ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నిత్యము, ఏది అనిత్యము అన్న వివేకం. అందుకే కదా పుణ్యం అంటే అటాచ్మెంట్. ఎందుకు పుణ్యం అంటే అటాచ్మెంట్ అంటే పుణ్యము కూడా నిత్యము కాదు అనేటటువంటి తెలియక. పుణ్యము నిత్యం అనుకుంటారు, పుణ్యమైన నిత్యం కాదు, నిత్యం కాదుగా. పుణ్యము సంపాదించుకుని స్వర్గానికి వెళ్తే ఆ పుణ్యము ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే. సో పుణ్యము పాపం మీద నాకు ఆసక్తి లేదండి, పాపాన్ని తగ్గించేసుకున్నాను, నాకు పుణ్యం మీదే ఆసక్తి అనుకుంటే అది ఏమైనా నిత్యమైనటువంటి స్టేట్కి తీసుకెళ్తుంది ఏంటి? తీసుకెళ్ళదు కదా. సో పుణ్యము నిత్యం అనేటటువంటి ఒక ఏమంటారు మిస్కాన్సెప్షన్, ఒక తప్పుడు అభిప్రాయం.
అది నిత్యం కాదు. కొన్నాళ్ళు భోగాన్ని ఇస్తుంది. ఆ భోగము ఆ పుణ్యము ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాల్సిందే. మళ్ళీ పుణ్యమో పాపమో సంపాదించుకున్నట్టుకు పుట్టాల్సిందే. సో భోగైశ్వర్య ప్రసక్తానం తయా అపహృత చేతసాం, అది వివేకము. అపహరించబడుట అంటే అపహరించబడినటువంటి వివేకము అంటే ఆత్మానాత్మ వివేకము. ఏది నిత్య వివేకమును ఆ అందమైనటువంటి మాటల చేత అపహరింపబడినటువంటి వారికి ఏమిటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వ్యవసాయాత్మిక బుద్ధి అంటే బుద్ధి నిశ్చయము సమాధౌ న విధీయతే, సమాధి యందు లభించదు. అలా అని చెప్పుకోవచ్చు. వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే, సమాధి అంటే సమాధౌ న విధీయతే. మొదట ఒక విధంగానే చెప్పుకోవాలండి. సమాధౌ అనేది సప్తమి విభక్తి. సో సమాధి యందు సమాధౌ వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే. సమాధి అంటే ఇక్కడ సమాధి అంటే అంతఃకరణము అని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవచ్చు. అంటే సమాధి అంటే ట్రాన్స్ అని కాదు ఇక్కడ. అసలు యాక్చువల్లీ సమాధి అంటే ట్రాన్స్ అని కాదు. మనము మెడిటేషన్ అది యోగ శాస్త్రంలో సమాధి అంటే అదొక రకమైనటువంటి ట్రాన్స్ అనే డెఫినేషన్ వస్తుంది. అది సెకండరీ డెఫినేషన్ నన్ను అడిగితే. అది ఇన్సిడెంటల్ ఆ డెఫినేషన్. అంటే అక్కడ మనస్సుని నిర్బంధించి ధ్యానములో పెట్టి అటు ఇటు కదలకుండా కట్టేసి ఉంచుట, దానికి సమాధి అని పేరు. అదొక రకమైనటువంటి ట్రాన్స్. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు, ఆ అర్థంలో చెప్పట్లేదు సమాధి శబ్దాన్ని. సమాధి పదమునకు సురేశ్వరాచార్యులు ఇచ్చినటువంటి మంచి డెఫినేషన్ ఉంది. తత్వ అవబోధ ఏవ అయం. ఈ సమాధి తత్వమును తెలిసి ఉన్న స్థితి, అంటే తత్వములో నిలిచి ఉండుట, అది సమాధి అంటే అదొక ట్రాన్స్ కాదు. అది అంటే నేను నా స్వరూపము ఈ శరీరము మనస్సు బుద్ధి అనే సంఘాతము కాదు అనే బుద్ధి నిశ్చయం సమాధి అంటే. నేను కర్తను కాను అనేటటువంటి బుద్ధి నిశ్చయం. కోరికలు ఉండవు, ఎందుకంటే నేను కర్తను కాదుగా. కర్త అయితే కోరికలు ఉండాలి. కర్తను కాని వాడికి కోరికలు ఏమిటి? కోరికలు ఉండవు. అటువంటి స్టేట్, దానికి సమాధి అని పేరు. వాసనాదృఢ పావక, తత్వావబోధ ఏవాయం వాసనాదృఢ పావక. అంటే వాసనను దృఢముగా కాల్చేసేటటువంటి స్టేట్ ఆఫ్ మైండ్, అది సమాధి అంటే. అంటే నేను కర్తను కాదు అనే బుద్ధి నిశ్చయం ఉన్న రోజున కోరికలు ఉండవు. కోరికలన్నీ కూడా దహింపబడిపోతాయి. ఏంటది? సమాధి శబ్దేన చెప్పేటటువంటి అర్థం అది. సమాధి శబ్దముతో ఇండికేట్ చేస్తున్నటువంటి ఏమిటది? తత్వ అవబోధ ఏవ, తత్వం యొక్క పూర్తి అండర్స్టాండింగ్, అంటే నా ఆత్మస్వరూపంలో నిలిచి ఉండుట. వాసనాదృఢ పావక, వాసనములను పూర్తిగా దహనం చేసేది. నతు తూష్ణీం అవస్థిత, అంతేనే కానీ బలవంతంగా సైలెంట్ గా ఉండుట కాదు. నతు తూష్ణీం అంటే సైలెంట్ ఫిజికల్ గానే కాదు, మానసికంగా కూడా బలవంతంగా సైలెంట్ గా ఉండుట కాదు. అంటే టెంపరీగా ఒక రకమైనటువంటి సైలెంట్ స్టేట్ లో ఉండడానికి సమాధి అని ఒక అభిప్రాయం, ఒక అర్థం ఉన్నది. అది కరెక్టే, కాదనట్లేదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి సమాధికి కొంత బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నారు. ఇక్కడ సమాధి అంటే తత్వ అవబోధ, అంటే తత్వమునందు నిలిచి ఉండుట. వాసనాదృఢ పావక, కోరికలు పూర్తిగా సమసిపోవు. ఇప్పుడు పోతాయి. నేను కర్తను కాదు అనే అర్థం అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కోరికలు ఆటోమేటిక్ గా సమసిపోతాయి. దానికి సమాధి. ఆ సమాధి యందు వ్యవసాయాత్మిక బుద్ధి నా విధీయతే. అట్టి సమాధి యందు ఈ బుద్ధి నిశ్చయము నిలవదు. కామ్యకర్మల మీద ఫోకస్ పెట్టుకుంటే ఆ వ్యవసాయాత్మిక బుద్ధి నిలవదు. అంటే ఒక ఫోకస్డ్ బుద్ధి నిశ్చయము కలగదు. ఇప్పుడు అర్జునుడికి ఆ చేప కన్ను ఒక్కటే కనిపించింది. ఫోకస్, లేజర్ షార్ప్ ఫోకస్ అంటాం. అటువంటి ఫోకస్ రావాలంటే ముందు
ఈ కోరికల మీద, కామ్యకర్మల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గాలి. ఎంతవరకు కామ్యకర్మల మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గుతుందో అంతవరకు కూడా నిష్కామ కర్మకు, అంతవరకు కూడా నిష్కామ కర్మ అనే ఫోకస్ మీద బుద్ధి నిశ్చయము కలుగుతుంది. అది దాని యొక్క అర్థం. అయితే కమిట్మెంట్ దేనికి ఉండాలి? కమిట్మెంట్ ఓన్లీ ఫర్ వ్యవసాయాత్మిక బుద్ధి. ఇక్కడ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రణాళిక అంటే నిష్కామ కర్మ, నిష్కామముగా నిస్సంగత్వముతో ఈశ్వరార్పణ బుద్ధితో ప్రతి కర్మను కూడా అదే ఉద్దేశంతో, అదే పర్స్పెక్టివ్ తో, అదే మెంటల్ డిస్పోజిషన్ తో చేసుకోవాలి. అది వ్యవసాయాత్మిక బుద్ధి. అది ఉండాలి. అది ఉండాలి అంటే కామ్యకర్మలు మీద ఇంట్రెస్ట్ తగ్గాలి. కామ్యకర్మల మీద ఇంట్రెస్ట్ ఉంటే తయా అపహృత చేతసాం అలా అయిపోతుంది పరిస్థితి. భోగైశ్వర్య ప్రసక్తానాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. శంకర్లు ఒక భాష్యం ఎక్స్ప్లెనేషన్ చదువుదాము. భోగైశ్వర్య ప్రసక్తానాం భోగః కర్తవ్యం ఐశ్వర్యం చ ఇతి. భోగః కర్తవ్యం ఐశ్వర్యం చ ఇతి. సో భోగమునకు ఐశ్వర్యమును సంపాదించాలి. సో భోగః ఐశ్వర్యం కర్తవ్యం. సో భోగము అనుభవించాలి అంటే సంపదను సంపాదించుకోవాలి, సంపదలను కూడబెట్టుకోవాలి. సో అది భోగైశ్వర్య ప్రసక్తాన. ఇది భోగైశ్వర్యయోః ఏవ ప్రణయవతాం తదాత్మభూతానాం. సో భోగములకు కావలసినటువంటి సంపదలను మనం సమకూర్చుకోవాలి అనేటటువంటి ఏవ భోగైశ్వర్యయోః ఏవ ప్రణయవతాం, వాటి అందే ఆసక్తి కలిగిన వారు వాళ్ళు భోగైశ్వర్య ప్రసక్తులు. భోగైశ్వర్య ప్రసక్తాః అంటే భోగైశ్వర్యయోః ఏవ ప్రణయవతాం, భోగైశ్వర్యముల యందే ఆసక్తి. ప్రణయము అంటే ప్రేమ, ఆసక్తి. ప్రణయవతాం ఆసక్తి కలిగినటువంటి వారికి. తదాత్మభూతానం అదే వాళ్ళ అదే స్వరూపముగా, స్వభావముగా ఉన్నవారికి. అదే నేను, నా యొక్క స్వభావం అంటే ఏంటి? నేను సాధించవలసినటువంటి కోరికలకు, నేను అనుభవించవలసినటువంటి భోగములకు కావలసినటువంటి సంపదను సమకూర్చుకోవాలి నేను అనేటటువంటి ఒక విపరీతమైనటువంటి ఆసక్తి. నా లైఫ్ గోల్ అదే అనేటటువంటి. మనం చాలా మందిని చూస్తాం అలా ఉండేవాళ్ళు. అందులో ఏమీ ఆశ్చర్యపోక్కర్లేదు అలా డిస్క్రైబ్ చేస్తున్నారు ఏంటని. చాలా మంది ఉంటారు సమాజంలో ఇలాంటి వాళ్ళు. తదాత్మభూతానం అదే నా స్వభావము అని ఉండేవాళ్ళు. తయా అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్రియా విశేష బహుళయా వాచ. తయా అంటే క్రియా విశేష బహుళయా వాచ, వాక్కు చేత. ఎటువంటి వాక్కు చేత? క్రియా విశేష బహుళమైనటువంటి వాక్కు చేత. అనేకములైనటువంటి క్రియలు, వాటి యొక్క తేడాలు, వాటి యొక్క ఫలములను తెలియజేసేటటువంటి వాక్కుల చేత. తెలియజేయడమే కాదు, అందులోనే అర్థవాదాలు ఉంటాయి. బాగా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నటువంటి, అంటే దాని మీద మనకి డెఫినెట్ గా ఇంట్రెస్ట్ కలిగేటట్టు టీవీ అడ్వర్టైజ్మెంట్ లో ఉండేటటువంటి మాటలు ఉంటాయి కర్మకాండలో, వేదంలో. ఆ కర్మల యొక్క ఫలములు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ విష్ణు సహస్రనామం చూడండి. విష్ణు సహస్రనామం తర్వాత ఇంత పెద్ద ఫలస్తుతి ఉంటుంది. అది చదివిన వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, డబ్బు లేని వాళ్ళకి డబ్బు కలుగుతుంది, ఇంకా సంపదలు లేని వాళ్ళకి సంపదలు వస్తాయి. బోలెడంత ఫలస్థుతి ఉంటుంది. ఎందుకు ఆ ఫలస్థుతి అంటే దాని యందు ఇంట్రెస్ట్ కలుగు చేయడానికి. అటువంటి మాటల చేత తయా వాచ అపహృత చేతసాం అనే మాటను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో. ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానాం. ఆ మాటల చేత దొంగలింపబడినటువంటి వివేక ప్రజ్ఞ. వివేకము అనేది ప్రజ్ఞ దొంగలింపబడినటువంటి వారికి. సో వివేకము చెప్పుకున్నాం చాలాసార్లు. ఆత్మానాత్మ వివేకము, నిత్య అనిత్య వివేకము. ఏది నిత్యము
ఏది అనిత్యము అనేటటువంటి వివేకము అపహరింపబడినటువంటి వారికి వ్యవసాయాత్మిక వ్యవసాయాత్మిక సాంఖ్యే యోగే వా. సాంఖ్యే యోగే వా. సో వ్యవసాయాత్మిక అంటే సాంఖ్య యోగము అని చెప్తున్నారు. అంటే బుద్ధి నిశ్చయము ఎలా ఉండాలి? నా నిస్సంగత్వముతో ఈశ్వరార్పణ బుద్ధితో అంతఃకరణము యొక్క శుద్ధి కలుగజేసుకుని సాంఖ్యయోగమునకు యోగ్యత సాధించాలి అనేటటువంటి బుద్ధి నిశ్చయం. బుద్ధి సో ఆ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఆ బుద్ధి నిశ్చయము. సమాధౌ సమాధీయతే అస్మిన్ పురుషోపభోగాయ సర్వం ఇతి సమాధిః అంతఃకరణం. సో సమాధి అంటే అంతఃకరణం అని అర్థం చెప్తున్నారు ఇక్కడ. పైగా అస్మిన్ పురుష ఉపభోగాయ సర్వం ఇది సమాధి అంటే నా హృదయములో ఉన్న పరమాత్మకే చెందినది ప్రతిదీ కూడా అనేటటువంటి అభిప్రాయము నిశ్చయించుకుని ఉండుట, అది సమాధి. దానికి సమాధి అని పేరు. సమాధి అయితే అస్మిన్ అంటే ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి పురుష ఉపభోగాయ సర్వం ఇది సమాధి అంటే నా హృదయంలో ఉన్న పరమాత్మకు చెందినది ప్రతిదీ కూడా నాకు సంబంధించింది కాదు. అదే పరమాత్మ నా హృదయంలో ఉన్నది. నేను చేసే ప్రతి పని కూడా ఆ పరమాత్మకు చెందినది. ఆ పరమాత్మకు చెందినటువంటి పని అనేటటువంటి బుద్ధి నిశ్చయము కలిగి ఉండుట, అది సమాధి అనే డెఫినేషన్. సో సురేశ్వరాచార్యులు చక్కని వివరణ చేస్తారు వేరొక చోట. అదే మాట చెప్తున్నారు. ఈ మాటను బట్టే ఆయన ఆ డెఫినేషన్ ఇచ్చుంటారు. తత్వావబోధ ఏవ అయం సమాధి వాసనాధృఢ పావక నతు తూష్ణీం అవస్థిత అంటే బలవంతంగా సైలెంట్ గా ఉండుట కాదు, తత్వమునందు నిలిచి ఉండుట సమాధి. అదే చెప్తున్నారు. అస్మిన్ పురుష ఉపభోగాయ సర్వం ఇది ప్రతిదీ కూడా నా హృదయంలో ఉన్నటువంటి ఆ పరమ పురుషునికి ఆ పరమాత్మకు చెందినది అనేటటువంటి బుద్ధి సమాధి. తస్మిన్ సమాధౌ న విధీయతే న భవతీత్యర్థః. సో వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అంటే అంతఃకరణమునందు ఆ వ్యవసాయాత్మిక సాంఖ్యయోగము అంటే ప్రతి పని కూడా ఈశ్వరారాధన కొరకే చేస్తున్నాను అనేటటువంటి బుద్ధి నిలువదు, లేదా నేను కర్తను కాను అనేటటువంటి బుద్ధి నిలువదు. ఎవరికి? భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. చదువుదాము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిః సమాధౌ న విధీయతే. ఇక్కడితో కామనింద అయింది ఈ 3 శ్లోకాలు. నెక్స్ట్ శ్లోకాలకి త్రైగుణ్య ఉపనిషత్ అని పేరు. చాలా చక్కని ప్రతిపాదన. తర్వాత కూడా ఇక్కడికి కామనింద పూర్తయినది. వేరొక చోట కూడా ఉంది కామనింద. భగవద్గీతకి స్పెషల్ ఏం కాదు, ఉపనిషత్తుల్లో కూడా ఇటువంటి కామనిందయే ఉంటుంది. ముండకోపనిషత్తులో కూడా ఇటువంటి వాక్యమే ఉంది. ప్రవాహ్యేతే అధృడాహ యజ్ఞరూపాహ ప్లవాహ అంటే యజ్ఞరూపములైనటువంటి పడవలుగా రూపకము చేస్తున్నారు యజ్ఞము నుంచి వచ్చే ఫలములను. యజ్ఞరూపాహ ప్లవాహ అంటే యజ్ఞరూపములైనటువంటి పడవలు. ఏమిటి పడవ అంటే మనకి పురాణాల్లో చెప్తారు కదా, ఓ నది దాటేస్తే అటువైపు స్వర్గం అంటే ఈ సంసారం అనే నదిని దాటి స్వర్గాన్ని అందచేసేటటువంటి పడవలు. అయితే ఆ పడవలు ఎటువంటివిట? అదృఢాహ దృఢములైనటువంటి కావుటవి అంటే చిల్లులున్నవి ఆ పడవలు అంటారు మంత్రము. అదృఢాహ యజ్ఞరూపాహ ప్లవాహ యజ్ఞరూపములైనటువంటి అంటే యజ్ఞ ఫలముల రూపములైనటువంటి పడవలు అంటే సంసారాన్ని దాచి స్వర్గాన్ని చేర్చే పడవలు
అవి దృఢములైనటువంటి కాబట్టి అవి అదృఢాః. ఏతత్ శ్రేయః, ఇదే శ్రేయస్సు. ఏ అభినందంతి, ఇదే మంచిది అని ఎవరైతే అటువంటి కర్మలను అభినందంతి మూఢాః అని చెప్తోంది మంత్రం, వాళ్ళు మూఢులు. జన్మ మృత్యు పునరేవ విధీయత, అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి జన్మము మరణము అనేటటువంటి సైకిల్ మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉంటుంది అని చక్కని మంత్రం ఒకటి ఉంది ముండకోపనిషత్తులో. చాలా చోట్ల ఉంది ఈ ఉపనిషత్తుల్లో, భగవద్గీతల్లో ఈ మాట చాలా చోట్ల వస్తుంది. కామ్యకర్మల యొక్క ఫలములు జన్మం అనేటటువంటి కర్మ ఫలమును ఇస్తాయి. అది కూడా పర్మనెంట్ కాదు, అవి అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో పాపము పుణ్యము రెండింటికి కూడా అతీతముగా ఉండి నిస్సంగత్వముతో నిష్కామ కర్మ, ఈశ్వరారాధన బుద్ధితో కర్మ చేసుకోవాలి అని ఆ నిష్కామ కర్మను స్తుతించేటటువంటి మాటలు, దాని మీద ఆసక్తి కలిగేటట్టు చేసేటటువంటి మాటలు. సో ఈ 3 శ్లోకాల్లోనూ కామనింద ఉపనిషత్తు పూర్తయింది. సోమవారం చదివినప్పుడు త్రైగుణ్య ఉపనిషత్ అని కొన్ని శ్లోకాలు వస్తున్నాయి, అవి చదువుతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.